పరశురామ స్వామి టెంపుల్ దగ్గర. హలో, గుడ్ మార్నింగ్. మన వర్కలా ట్రిప్ అయిపోయింది. సో ఇప్పుడు మనం వర్కలా నుంచి తిరువనంతపురం వెళ్తున్నాము పద్మనాభ స్వామి దర్శనం చేసుకోవడానికి. యాక్చువల్గా ఈ ట్రిప్ ప్లాన్ చేసిందే పద్మనాభ స్వామి టెంపుల్కి వెళ్ళడానికి. అండ్ వర్కలా కూడా ఇక్కడ నుంచి దగ్గర అనేసి వర్కలా ఫస్ట్ వచ్చి ఇప్పుడు త్రివేంద్రం వెళ్తున్నాం. వర్కలా నుంచి 1.5 hour డ్రైవ్ ఉంది. ట్రిప్ వాజ్ గుడ్. స్టే కూడా చాలా బాగుంది. ఆపము ఒక్క పీస్ 8 రూపీస్ అంట. దాంట్లోకి ఆనియన్ సబ్జీ, ఆ కూర 50 రూపీస్ అంట. దాంట్లోకి ఒక పీస్ వడ ఇచ్చాడు. వర్కలా నుంచి తిరువనంతపురం వెళ్ళే రూట్లో ఒక సైడ్ రోడ్డు, మనమైతే సముద్రం పక్కనే వెళ్తున్నాము. ఎంత బాగుందంటే వ్యూ, అంత బాగుంది అసలు. వీళ్ళు ఎవరైతే ఈ సైడ్లలో ఇల్లులు ఉన్నాయో వాళ్ళకైతే బెస్ట్ వ్యూ. మీరు వర్కలా నుంచి తిరువనంతపురం వెళ్ళాలి అని అనుకుంటే బైక్స్ అయితే, స్కూటీస్ చాలా తక్కువ ఉన్నాయి రెంటల్కి వర్కలాలో. సో ఆటో కానీ క్యాబ్ కానీ బుక్ చేసుకోండి. లేదు అంటే మీకు బస్సెస్ ఉంటాయి. 1.5 hour 2 hours జర్నీ ఉంటుంది, బస్ జర్నీ. ఒక సైడ్ అంతా సముద్రము, ఒక సైడ్ అంతా బ్యాక్ వాటర్స్. మస్తు ఉంది ప్లేస్ అయితే. ఇంకో 7 kilometers తిరువనంతపురం రీచ్ అయిపోతాము. ఈరోజు ఏమేం ప్లేసెస్ కవర్ చేస్తున్నానో ఈ వ్లాగ్లో కంప్లీట్గా చూపిస్తాను. మీరు కూడా చూసేసేయండి మన తిరువనంతపురం వ్లాగ్స్. తిరువనంతపురం రీచ్ అయిపోయినాం. ఇప్పుడు ఫస్ట్ శ్రీ పరశురామ స్వామి టెంపుల్ ఉంది ఇక్కడ. 15 kilometers ఉంది నేనున్న రూమ్ నుంచి. ఇంకొకటి ఒక శివ టెంపుల్ ఉంది. ఈ ప్లేసెస్ అన్ని ఈరోజు కవర్ చేస్తాను. నాకు కూడా తెలీదు, నేను గూగుల్లో చూసి ఇక్కడ ఏమేం ప్లేసెస్ కవర్ చేయాలి అనేసి చూసి వెళ్తున్నాను. ఈరోజు అంతా జస్ట్ ర్యాండమ్గా తిరువనంతపురంలో ఏమేం ప్లేసెస్ ఉన్నాయో అవి చూస్తాను. టెంపుల్ దగ్గరికి రీచ్ అయిపోయాము. వీళ్ళైతే మొత్తం మలయాళంలోనే రాస్తారు. నేను ఈ ఆంజనేయ స్వామి విగ్రహం చూసే వచ్చాను గూగుల్లో. ఎంత బాగుందంటే అంత బాగుంది. పరశురామ స్వామి, శ్రీ పరశురామ స్వామి టెంపుల్ దగ్గర ఆంజనేయ స్వామి. నేను ఫస్ట్ టైం చూస్తున్నా ఆంజనేయ స్వామి విగ్రహం ఇంత పెద్దది. ఎంత ప్రశాంతంగా ఉందంటే ఇక్కడేమో ఆంజనేయ స్వామి, ఇటేమో మంచిగా కొబ్బరి చెట్లు, అండ్ దాని పక్కన చిన్న కోనేరు, అండ్ అక్కడ పరశురామ స్వామి టెంపుల్. అక్కడ పరశురామ స్వామి టెంపుల్లో వాళ్ళ పెద్దోళ్ళకి, చనిపోయిన వాళ్ళకి వాళ్ళు రిచువల్స్ చేసి అక్కడ నుంచి తీసుకొచ్చి లాస్ట్లో ఇక్కడ స్నానం చేసుకుంటున్నారు. ప్లేస్ అయితే చాలా బాగుంది. మనకి ఇక్కడ మంచిగా దర్శనం అయిపోయింది. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి కోవలం బీచ్కి వెళ్తున్నాం. పరశురామ స్వామి టెంపుల్ అది మెయిన్ ఎంట్రన్స్. మెయిన్ ఎంట్రన్స్లోంచి కరెక్ట్గా ఆపోజిట్లో మనం బయటికి వస్తే మనకి ఇది ఆంజనేయ స్వామి విగ్రహం ఇక్కడ కోనేరు దగ్గర కనిపిస్తుంది. శ్రీ పరశురామ స్వామి టెంపుల్లో దర్శనం అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వెళ్ళేది అట్టుక్కల్ భగవతి టెంపుల్కి. ఆ గుడి 12:30 క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడు 11 అయింది, కానీ ఇక్కడ నుంచి జస్ట్ 7 kilometers ఉంది. సో తొందరగా వెళ్ళి అక్కడ దర్శనం చేసుకోవాలి. ఇది తిరువనంతపురంలో రోడ్స్, చిన్న చిన్న రోడ్స్, కానీ ఫుల్ ట్రాఫిక్ ఉంది ఇక్కడ. ఇంకా సేమ్ మన సిటీ లాగే. దర్శనానికి
లోపల ఆర్కిటెక్చర్ అంతా చాలా బాగుంది. 12:30 వరకే ఓపెన్ ఉంటుంది టెంపుల్. చాలా మంది వచ్చారు. త్రివేంద్రంలో మాల్కి వచ్చాను నేను ఇప్పుడు. ఎందుకు అంటే అస్సలు కేరళలో బయట ఫుడ్ తినలేకుండా ఉన్నా. ఓకే, ఫుడ్ ఏమైనా దొరుకుతుందేమో చూద్దాం మాల్లో, లేదు అని అంటే బయట పోయి ఏదైనా మీల్స్ ఎత్తుక్కోవాలి మళ్ళీ. ఇదంతా పింక్ పార్కింగ్, అంటే ఉమెన్స్కి ఒక్కటే ఇది పార్కింగ్ అలొకేట్ చేశారు వీళ్ళు. నాకు ఇది ఇనిషియేషన్ మంచిగా అనిపించింది, ఎందుకంటే కొత్తగా నేర్చుకునేటోళ్ళకి పార్కింగ్ చేసేటప్పుడు కష్టం అవుతుంది కదా. దానికి తగ్గ థీమ్ వేశారు వాళ్ళు. ఎంత బాగుంది పింక్ పార్కింగ్. నేను ఫస్ట్ టైం చూస్తున్నా పింక్ పార్కింగ్ అన్న కాన్సెప్ట్. ఇట్లా మన దగ్గర కూడా ఇంప్లిమెంట్ చేస్తే బాగుండు. కోవలం బీచ్ తిరువనంతపురం నుంచి మనకి జస్ట్ 13 కిలోమీటర్లు ఉంటుంది. ఈవినింగ్ టైం కదా, ఫుల్ క్రౌడ్ ఉన్నారు. అందులో ఇప్పుడు వీకెండ్, ఈరోజు చాలా మంది జనాలు ఉన్నారు. పార్కింగ్ టికెట్ 25 రూపీస్. పదండి కిందికి వెళ్దాం వాటర్లోకి. ఇక్కడ బీచ్లో, కోవలం బీచ్లో చూసిన నేను పోలీసులని. అండ్ ఇది హడావిడిగా ఉంది. వర్కలా బీచ్ అస్సలు ఇంత హడావిడిగా లేదు. అండ్ ఇక్కడ ఫుడ్ స్టాల్స్ కూడా కోవలం బీచ్లో చూసా, ఎక్కడ అసలు ఇట్లా చిన్న చిన్న ఫుడ్ స్టాల్సే లేవు. ఇట్లా కూర్చోడానికి మంచిగా బెడ్స్ వేసారు. నాకు తెలిసి దీనికి కూడా డబ్బులు తీసుకుంటారు వాళ్ళు కూర్చోడానికి.